హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ నాని వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి సండే వీడియో అనమాట. సో సండే అంటే వీకెండ్ కదా, ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దామంటే మా హస్బెండ్ వచ్చేసి విజయవాడ తీసుకెళ్తా అని చెప్పని అన్నారనమాట. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి మేము ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా వెళ్ళేదారిలో ప్రిన్సీ అవి కావాలంటే మా హస్బెండ్ ప్రిన్సీ వెళ్ళి తీసుకుంటున్నారు. ఇంకా నేను కార్లోనైతే వెయిట్ చేసి, నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా అలా పొలాలు అవి చూస్తూ అలానే ఉంటా. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, భలే ఉంటుంది. ఏ కిలోమీటర్ అయినా సరే నేచర్ని మనం ఫీల్ అవుతే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. సో నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం, కానీ చాలా భయం. నాకు స్కూటీయే రాదు, ఇంకా కార్ ఎందుకులే అని చెప్పి. బట్ ఎప్పుడైనా నేను ఆ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తానా అని చెప్పి అనుకుంటూ ఇంకా విజయవాడ మాల్కి అయితే వచ్చేసాం, పీవీపీ మాల్కి. నేను ఇక్కడికి రావడం ఫర్ ది ఫస్ట్ టైం. విజయవాడ చాలా టైమ్సే వచ్చాను, బట్ నేను ఇక్కడికి వచ్చే టైం అయితే సెట్ అవ్వలేదు మాకు. సో ఇంకా ఈరోజు సండే కదా, ఇంకా వెళ్దాంలే అని చెప్పి మా హస్బెండ్ తీసుకొచ్చారు. సండే అనుకుంటా, లేదంటే నార్మల్ డేసే అంతే అనుకుంటా. చాలా క్రౌడ్ అయితే ఉన్నారు, ఫుల్ బిజీ. ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు, ఎవరి గోల వాళ్ళదన్నట్టు, ఎవరి షాపింగ్ వాళ్ళదన్నట్టు రచ్చ రచ్చలా ఉంది. ఇంకా సో ఇంకా అన్నీ చూసాను. ఇంకా నేను ఒక్కదాన్ని లిఫ్ట్లో వచ్చేసాను. ప్రిన్సీని మా హస్బెండ్ అయితే ఎక్సలేటర్ మీద నుంచి వస్తున్నారు. వాళ్ళు నన్ను ఎత్తుక్కుంటున్నారు. నేను వాళ్ళకి ఎదురెళ్ళాను అనమాట. నేను వెళ్ళేదాకా వాళ్ళు చూడలేదు నన్ను. ఇంకా వెళ్ళి ఇంకా వాళ్ళిద్దరిని కూడా వీడియో తీసి నవ్వుకుంటూ వచ్చేసాను. ఇంకా ప్రిన్సీ రీసెంట్ టైంలో ఏదన్నా బయటికి వెళ్తుంటే తనకు అన్నీ అర్థమయ్యి తను అన్నీ ఎంజాయ్ చేస్తుంది. తనకి వాట్ ఈస్ వాట్ అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు. రీసెంట్గా మల్టీప్లెక్స్కి అయితే వెళ్ళాం, భీమవరం. చాలా ఎంజాయ్ చేసింది ప్రిన్సీ. కాకపోతే అక్కడ గేమ్ జోన్ బాగుంటుంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అక్కడ. నాకు ఇక్కడ గేమ్స్ అని పెద్దగా ఏం కనిపించలేదు, ఒకటో రెండో ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. అవి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది, ఎందుకంటే పీవీపీ మాల్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా. సో అవి కూడా ఉంటే వచ్చిన పిల్లలకి కొంచెం ఎంటర్టైన్మెంట్ కింద బాగుంటుందని చెప్పి అనుకున్నా. ఈలోగా మా హస్బెండ్ కేఎఫ్సీ అయితే తీసుకొచ్చారనమాట ఆర్డర్ ఇచ్చి. ప్రిన్సీ నాకే నాకే అని చెప్తుంది. ప్రిన్సీకి ఏమన్నా నచ్చినవి కనపడితే దానిలోకి ఒక చంద్రముఖిలా ఎంటర్ అవుతుంది అనమాట, ఒకలాంటి హ్యాపీనెస్. ఇంకా కేఎఫ్సీ అయితే తింటున్నాము. ఇంకా నాకు మై ఫేవరెట్ ఇంకా కోక్ అనమాట. కోక్ తాగకుండా నేను అసలు బయటికి వెళ్ళానంటే రాను. గేమ్స్ అయితే ఎక్కువ అంటే నేను ప్రిన్సీకి అన్నీ చూపిందాము, అన్ని గేమ్స్ ఆడిపిందాము అని చెప్పి అనుకున్నా. బట్ గేమ్స్ అయితే ఏమీ లేవు అక్కడ. అంటే ప్రిన్సీ ఏజ్ ఆడుకునే పిల్లలకి ఇది ఒక్కటే ఉంది, ఇంకా కొంచెం పెద్దవాళ్ళకైతే ఏదో ఉంది మొత్తానికి. ఇంకా ఈ ఏజ్ పిల్లలకైతే ఏం లేవు. ఇంకా సర్లే ప్రిన్సీకి అది ఒకటైనా ఉంది కదా అని చెప్పి కార్ అయితే ఎక్కించాము. 2 రౌండ్స్కి 100 రూపీస్ పే చేయించుకున్నారు. ఇంకా మా హస్బెండ్ ఇంకా అక్కడి నుంచి ఇంకా సర్లే ఇంకా ఇంకేం చూస్తాంలే అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతున్నాం. ఇంకా మా హస్బెండ్ అయితే ప్రిన్సీని తీసుకెళ్తున్నాను. నేను హ్యాండ్ బ్యాగ్తో, బుజ్జి హ్యాండ్ బ్యాగ్తో వాళ్ళ వెనకాల ఫాలో అయిపోతూ వెళ్ళిపోతున్నాము. ఇంకా ప్రిన్సీ వాళ్ళ డాడీ ఎత్తుకున్నంతసేపు మా అమ్మ గుర్తురాదు ప్రిన్సీకి. వన్స్ వాళ్ళ డాడీ దించారంటే ఇంక వెంటనే అమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. దొంగ పిల్ల చాలా అల్లరి చేస్తుంది ఈ మధ్యన, ఇంకా తట్టుకోలేకపోతున్నాను నేనైతే. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా విజయవాడ ఏం చూడాలి ఏంటి అని అడుగుతున్నారు మా హస్బెండ్. ఇంకా నేను అలానే నేను చాలా టైమ్స్ తక్కువ టైమ్స్లోనే వెళ్ళాను అనమాట విజయవాడ. నేను చూడాల్సినవి చాలా అనిపించినాయి, ఇంకా ఉన్నాయి అని. గన్నవరం ఎయిర్పోర్ట్ చూడలా, రైల్వే స్టేషన్ చూడలేదు అని ఇంకా లెక్క చెప్తున్నాను. అది చూడలా, ఇది చూడలా అని చెప్పి. సర్లే అమ్మ, నేను ఈ రోజంతా నిన్నే ఓపికగా తిప్పుతాను, కూర్చో కార్లో అని చెప్పి అని అన్నారు మా హస్బెండ్. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ వెనక బ్యాక్ సీట్లో పెట్టేసి ప్రిన్సీ నేను ఇంకా ఫ్రంట్ సీట్లో కూర్చొని ఇంకా పీవీపీ మాల్కి బాయ్ చెప్పేసి ఇంక ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. నాకైతే ఇంక ఇప్పుడు ఒకటే మైండ్లో రన్నింగ్ అనమాట, ఎక్కడికి వెళ్దాము అని చెప్పి. సర్లే ఇంకా కృష్ణా బ్యారేజ్ ఉంది కదా, ఇంకా అక్కడికి వెళ్దాంలే కన్నా అని చెప్తే మా హస్బెండ్ ఇంకా అక్కడ తీసుకెళ్తున్నారు అనమాట. సో ప్రిన్సీ అయితే సగం దూరం వెళ్ళాక పడుకుని పోయింది. సో ఎగ్జిట్ అయితే అయిపోయాము ఇంకా పీవీపీ మాల్ నుంచి. ఇంకా వెళ్తున్నాము. బయటకు వచ్చి చూస్తే ఇంత దారుణంగా ఉందా ఎండ అనిపించింది. లోపల ఉన్నంతసేపు అసలు బయట ప్రపంచం తెలియదు కదా, మాల్లో ఉన్నంతసేపు అసలు ఏం తెలియలేదు. చాలా ఎండగా ఉంది. ఇక్కడ పక్కన మ్యాంగోస్ ఉంటే నేను కార్ ఆపకన్నా అని చెప్పి ఇంకా వెంటనే వెళ్ళి దిగి కొనుక్కున్నా. నాకు చాలా ఇష్టం, నాకే కాదు ఆబ్వియస్లీ అమ్మాయిలందరికీ ఇది ఫేవరెట్ కదా. ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. ఇంకా అలా అవి తింటూ ప్రకాశం బ్యారేజ్కి అయితే తీసుకొచ్చారనమాట. నేను లాస్ట్ టైం 1 టైమే విజిట్ చేశాను దాన్ని. విజయవాడ 2-3 టైమ్స్ వెళ్ళాను కానీ బట్ 1 టైమే విజిట్ చేసా, అదేనా నైట్ టైము. మా పెద్దన్నయ్య, నేను, మా హస్బెండ్ అయితే ఇంకా స్కూటీ మీద వచ్చాము. అప్పుడు ఎంత ఏం కనిపించలేదు నైట్ టైం కాబట్టి. సో ఇంక ఇప్పుడు ఫ్రీ
ఫ్రీగా ఉంటుంది కదమ్మా చూద్దు కానీ పద అని చెప్పి తీసుకెళ్ళారు. ఆగుదామా వద్దా బయటికి దిగుదామంటే ఎండ, ప్రిన్సీ ఉంది కదా అని వద్దనిపించింది. సర్లే మళ్ళీ రాము కదా అని చెప్పి ఇంకా పక్కన పెట్టి కారు ఇంకా దిగి వెళ్ళి చూసామన్నమాట. అమ్మో నా ఫోన్ పడిపోతే ఏంటి నా పరిస్థితి అనిపించింది నాకు ఆ వాటర్ చూడగానే. మేము పడిపోతామని కాదు. ఇంకా ప్రిన్సీ కూడా దానికి ఏం అర్థం కావట్లేదు, ఏదో తీసుకెళ్తున్నాం వస్తుంది చూస్తుంది, హాయ్ చెప్పండి చెప్తుంది, బాయ్ చెప్తుంది, ఏదైనా పెడితే తింటుంది. ఇంకా దాని పని అయితే అదనమాట. ఇంకా నాకు అది చూసి ఇంకా నాకు వాటర్ అంటే నాకు చాలా భయం, ఎక్కువసేపు చూడలేను నేను. సర్లే అని చెప్పి మా హస్బెండ్ చెప్తే వెళ్ళిపోదామని చెప్పి ఇటు సైడ్కి వస్తే కారు ఎక్కి దగ్గర ఫిష్లు పడుతున్నారు అనమాట, చేపలు పడుతున్నారు అక్కడ. లాస్ట్ టైం మేము చూసింది అయితే ఇదంతా ఇటు సైడ్ అంతా వాటర్ ఉన్నాయి, బట్ ఇప్పుడు లేవు. మేము చూసింది అదే. ఇంకా ఆరోగ్య అభిలాష్ అందరికీ నా వందనాలు అంటారు కదా, మంతెన సత్యనారాయణ గారిది ఆశ్రమం కూడా చూపించారనమాట మా హస్బెండ్. చాలా పెద్దది, చాలామంది ఫాలో అవుతారు అనుకుంటా ఆయన ఆరోగ్య చిట్కాలు. సో కొన్ని నేను కూడా చూస్తూ ఉంటాను కానీ ఆయన చెప్పినవి మనం చేయలేము, కానీ చేస్తే రిజల్ట్ బాగుంటుంది. లేట్గా వచ్చినా సరే మంచి హెల్త్ చిట్కాలు అయితే చెప్తారు కదా ఆయన. లైక్ అన్నీ చెప్తారు, వెయిట్ లాస్ అవ్వడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి అన్నీ. సర్లే ఇంకా అవన్నీ చూసుకుంటే ఇంకా హైవే ఎక్కి ఇంకా సరే ఎటు తీసుకెళ్ళినని అడుగుతున్నాను. నాకు అసలు విజయవాడ తెలిసిందే చాలా తక్కువ. ఇంకా మధ్యలో ఇక్కడ కొంచెం దిగి చూడడానికి ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళి వస్తుండగా మళ్ళీ ఆగి చూసామన్నమాట. సన్సెట్కి బీచే కాదు చాలా అందాలు ఉంటాయి సన్సెట్కి. చూడండి ఎంత బాగుందంటే నాకు నిజంగా అక్కడ దిగి నిజంగా చూడాలనిపించింది, కానీ ప్రిన్సీ పడుకుంది ఇంకా అవ్వదులేదని చెప్పేసి ఇంకా అలా తీసాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్ కూడా నేను చూడలేదని చెప్తే ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్ కూడా ఒక రౌండ్ వేసాము. అదైనా దిగలేదు, లోపలే కూర్చున్నాము. ఇంకా జస్ట్ అలా రౌండ్ వేసి చూసేసి వచ్చేసామన్నమాట. ఇంకా చెన్నై వెళ్ళినప్పుడు ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్లో ఆగింది మా ట్రైన్, ఇంకా అప్పుడే చూసా. ఇంకా దారిలో చికెన్ మోమోస్ ఇంకా అవి చూస్తూ అక్కడే 8-10 అయిపోయింది అనమాట మేము ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి. సో ఇంకా అలా సాంగ్స్ పెట్టుకొని ఇంకా వచ్చేస్తున్నాము. నాకు సిద్ధు శ్రీరామ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువ వినేవి మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ ఇంకా ఆయనవే వింటాను నేను. సో ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం. ప్రిన్సీ ఆఫ్టర్నూన్ పడుకుంది కదా, ఇంకా అసలు పొట్టికి వెళ్ళే వరకు ఇంకా పడుకోలే. మా నాన్న వాళ్ళతో చాలాసేపు వీడియో కాల్ మాట్లాడింది. ఇంకా అలా సాంగ్స్ వింటూ ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. విజయవాడ మొత్తం తిరిగిన రాని చిరాకు నాకు మా ఇంటి దగ్గర గేట్లో ఆగేసరికి చిరాకు వచ్చేసింది. మొత్తానికి అలా బిజీగా ఫన్నీగా సో అంతే ఇంకా వీడియో. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.